హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అవని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ డిస్ట్రిక్ట్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్తున్నానండి. అవని అనేది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు ఆధ్యాత్మిక స్థలం. ఇది రామలింగేశ్వర ఆలయ సముదాయం కోసం ప్రసిద్ధి చెందింది. ఇది ద్రావిడ శిల్పశైలిలో నిర్మించబడింది. అవని గ్రామం చారిత్రక, పురాణిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. అవని యొక్క చారిత్రక నేపథ్యం చాలా పురాతనమైనది. ఈ గ్రామం గురించి ఒక శాసనం 399 ADలో లభించింది. దీని ద్వారా అవని ప్రాచీన ప్రాముఖ్యతను గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న రామలింగేశ్వర ఆలయ సముదాయం 10వ శతాబ్దంలో నోంబల శాలువ రాజవంశం అధీనంలో నిర్మించబడింది. ఈ ఆలయాలు ద్రావిడ శిల్పశైలిలో అత్యద్భుతంగా నిర్మించబడ్డాయి. చోళ సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాలకు కొన్ని మార్పులు, నూతన కట్టడాలు జోడించబడ్డాయి. అనంతరం విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ఆలయాలు మరింత అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ప్రధాన మండపం మరియు రాజగోపురం నిర్మాణం జరిగింది. పురాణ ప్రకారం అవని ప్రాంతం రామాయణానికి సంబంధించిన చాలా ముఖ్యమైన చోటు. అవని గ్రామంలో సీతాదేవి గణనీయమైన పాత్ర పోషించారని చెప్పబడుతోంది. సీత గుప్త వనవాసంలో అవనిలో నివసించడమే కాక ఆమె ఇక్కడ లవ మరియు కుశ అనే 2 కుమారులకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. అవని ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 ప్రధాన దేవాలయాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఈ దేవాలయాలు రామాయణంలోని ఆపాదించబడిన అంశాలను ప్రతిబింబిస్తాయి. రామలింగేశ్వర ఆలయ సముదాయం ద్రావిడ శిల్పశైలికి ఉత్తమ ఉదాహరణ. ప్రధాన రామలింగేశ్వర ఆలయంలో గర్భగృహం, అంతరాల మరియు మండపం ఉన్నాయి. ఈ ఆలయాల్లో స్తంభాలు శిల్పారూపకాల్లో అలంకరించబడ్డాయి. వాటిపై అనేక కళాత్మకమైన చెక్కిన సన్నివేశములు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న పటాలు ద్రావిడ గోపురాలతో అలంకరించబడ్డాయి. లక్ష్మణ లింగేశ్వర ఆలయం ప్రత్యేకంగా పెద్ద లింగాన్ని కలిగి ఉంటుంది. దీనిలో 10వ శతాబ్దపు సంత త్రిభువనకర్త శిల్పం చూడవచ్చు. ఈ ఆలయాలలోని పంక్తులు ఉమామహేశ్వర శిల్పాలను చుట్టూ 8 దిక్పాలాలు ఉన్నట్లుగా చూపుతాయి. అవని కూడా సాంస్కృతిక పరంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అవని శ్రీ లింగేశ్వర మఠం శ్రీ నరసింహ భారతి ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ మఠం ఆధ్యాత్మికత మరియు పాఠశాల గురువులుగా పనిచేస్తుంది. అవని గ్రామం ప్రాచీన పుణ్యక్షేత్రం కావడం వలన దీనికి ఎంతో ఆధ్యాత్మిక మరియు భక్తుల ఆదరణ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.